సో ఇప్పుడైతే మనం రెండో భాగంలోకి వచ్చామండి. సో గణితం స్వభావం గురించి కొన్ని ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు టెక్స్ట్ బుక్లో. అయితే ఇది ఫస్ట్ ఇయర్లోను అదేవిధంగా సెకండ్ ఇయర్లో కూడా రెండింటిలో కూడా కనిపిస్తాయి, దాదాపుగా ఒకేలా ఉంటాయి. సో ఫస్ట్ ఇయర్లో అయితే మనకి 9 సైడ్ హెడ్డింగ్లు కనిపిస్తే, అదే సెకండ్ ఇయర్లో అయితే మనకి 12 సైడ్ హెడ్డింగ్లు అయితే ఉన్నాయి. సో వాటిని అన్నింటినీ కూడా ఒకసారి కంపేర్ చేసుకుని వెళ్దాం. సో మొదటిది ఏంటంటే గణితం అనేది ఎలా ఉంటుంది, గణితం అనేది ఒకదానిపై ఒకటి ఆధారపడే భావనలతో కలిగి ఉంటాయి అని చెప్పాడు అనమాట. గణితంలో భావనలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. సో ఇది ఒక నిచ్చెన పద్ధతిలో కొనసాగించాలి అంటూ మనకు చెప్పడం జరిగింది అనమాట. కాన్సెప్ట్ ఆఫ్ ల్యాడర్ ప్రాసెస్ అనమాట. సో ఇక్కడ గురించి చూస్తే ఉదాహరణ కూడా ఇచ్చారు. సంజ్ఞామానం బోధించడం తర్వాతే సంకలనం కానీ, సంకలనం బోధించడం తర్వాతే గుణకారం కానీ బోధించాలి అని చెప్తుందనమాట. మరి దీన్ని బోధనలు ఏ విధంగా అన్వయం చేసుకుంటామనే దాని గురించి ఒక ఎగ్జాంపుల్ అయితే ఇచ్చారనమాట. గణిత భావనలు బోధించేటప్పుడు గణితం స్వభావానికి చెందిన ఈ అంశాలను దృష్టిలో పెంచుకొని బోధించాలి. అంతేకాకుండా ఒక విద్యార్థి ఏదైనా గణిత భావనలు అవగాహన చేసుకోవడం వెనుకబడినట్లయితే దానికి కారణం దానిపై ఆధారపడిన ముందు అంశాల బోధన సమయంలో హాజరు కాకపోవడం లేదా వాటి పట్ల సమగ్ర అవగాహన లేదేమో పరిశీలించాలి, ఈ లోపాన్ని సరిచేయాలని ఇవ్వడం జరిగింది. సో ఈ అంశాన్ని మనకి సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్లో ఏ విధంగా ఇచ్చాడు, గణితం అనేది ఒక వరుస క్రమంపైన ఆధారపడి ఉంటుంది అంటూ మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. అంతేకాదు ఇక్కడ ఏం చెప్పారంటే వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్లో శాతములు తెలిసిన తర్వాతే మనం నిష్పత్తులు బోధించాలి, నిష్పత్తులు బోధించిన తర్వాతే అనుపాతం కదండి, అనుపాతం చెప్పాలి. ఈ అనుపాతంలో మనకి అనులోమానుపాతము, విలోమానుపాతము, మిశ్రమానుపాతం అంశాలు చెప్పాలి అంటూ సెకండ్ ఇయర్లో మనకి ఇవ్వడం జరిగింది. ఇక ఫస్ట్ ఇయర్లో మళ్ళీ వెళ్దాం. ఇక రెండో లక్షణం చూస్తే అమూర్త లక్షణం. అంటే గణితానికి ఉండే మరొక స్వభావం అమూర్త లక్షణం అనమాట. ఉదాహరణకి 2 పుస్తకాలను చూడగలుగుతాడు, అంటే పుస్తకాలను చూడగలుగుతాడు కానీ 2 అనే అంశాన్ని మాత్రం చూడలేడు. అంటే 2 అనేది ఇక్కడ అమూర్త భావన, అనగా సంఖ్య ఒక అమూర్త భావన అయినప్పుడు ఆ సంఖ్యలను ఉపయోగించేటటువంటి మొత్తం ప్రక్రియలన్నీ కూడా ఏమవుతాయి, అమూర్త భావనలు అవుతాయి. కనుక మూర్త భావనల నుండి అమూర్త భావనల దిశగా బోధన కొనసాగాలని చెప్పేది అమూర్త లక్షణం అనమాట. ఉదాహరణ అంటే ఇది బోధనలు ఏ విధంగా అన్వయం చేస్తాం, ఉదాహరణకు 2కు 3 కలపడానికి 2 గోళీలు 3 గోళీలు చూపించి వాటి మొత్తాన్ని 5 గోళీలు అని చెప్పించడం ద్వారా వాళ్ళకి ఏమవుతుందంటే 2, 3 మొత్తం 5 అని రాబట్టవచ్చు అనే అమూర్త భావన ఏర్పడుతుంది. ఇప్పుడు అదే లక్షణాన్ని మనం సెకండ్ ఇయర్కి వచ్చినట్లయితే గణితం అనేక మూర్త భావనలు కలిగిన శాస్త్రము, అదేవిధంగా గణితం అనేక అమూర్త భావనలు కలిగిన శాస్త్రము. గణితం అమూర్త భావనలు రూపొందించడంలో విద్యార్థికి కావలసిన పరిజ్ఞానాన్ని కలిగిస్తుంది. అంటే ఇమాజినేషన్ అనేది పిల్లలు ఏర్పడడానికి గణితం సహకరిస్తుందని చెప్పడం జరిగిందనమాట. సంఖ్య అనేది అమూర్త భావన అయితే 2 ఆకులు 2 పండ్లు 2 అనేది ఇక్కడ అమూర్త భావన అనేది మనం చెప్పడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఇక మూడో అంశానికి వద్దాం. మూడోకి వచ్చేసరికి ఇక్కడ మనం చూస్తే సరి చూసుకునే అవకాశం. అయితే సెకండ్ ఇయర్లో ఇక్కడ మరొకటి అంశం అయితే ఇవ్వడం జరిగింది, గణితం తార్కికమైనది అంటూ ఇవ్వడం జరిగింది. గణితం అంటే ఇక్కడ గణితం గురించి చెప్తే తర్కమే గణితానికి పునాది అంటూ ఒక వాక్యం అయితే ఇవ్వడం జరిగింది. గణిత శాస్త్రం భావనలన్నీ పూర్తిగా తార్కిక నిర్మాణం వలన ఏర్పడ్డాయని రస్సెల్ అండ్ వైట్ హెడ్ భావించారు అంటూ చెప్తూ సెకండ్ ఇయర్లో మనకు కనిపిస్తుంది. గణిత శాస్త్ర భావనలన్నీ పూర్తిగా తర్క నిర్మాణం వల్ల ఏర్పడ్డాయి, రస్సెల్ అండ్ వైట్ హెడ్ అండి డెఫినేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడంటే 2 + 6 = 8 లేదా 8 - 2 = 6 లేదా 8 - 6 = 2 అనవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ 4వ పాయింట్ చూసుకుంటే అంతర్బుద్ధితో ఏర్పడింది. ప్రతి గణిత ప్రవచనం మానవుని అంతర్బుద్ధి వలన ఏర్పడిందని భావిస్తారంటూ చెప్పడం జరిగింది. సో 2 బిందువుల గుండా ఒకే ఒక సరళ రేఖ అంటే రేఖాఖండాన్ని గీయవచ్చు. చూసారా, 2 బిందువుల గుండా ఒకే ఒక రేఖాఖండాన్ని గీయవచ్చు అనేది ఒక ఉదాహరణగా చెప్పడం జరిగింది. ఇక గణిత శాస్త్ర సంకేతాల గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మనకి మనకి ఫస్ట్ ఇయర్లో వచ్చేసరికి సరిచూసుకునే అవకాశం ఇస్తుంది గణితం అని చెప్పడం అనమాట. అంటే గణిత సమస్యలను సాధించిన తర్వాత ఫలితాలను సరిచూసుకునే అవకాశం గణితం ఇస్తుంది. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు, 521 నుంచి 245 తీసివేస్తే 236 వస్తుందని తెలిసింది. ఇది సరైనదా కాదా తెలియాలంటే 245కి 236 కలపడం వల్ల వస్తుంది అని చెప్పడం అనమాట. అంటే విద్యార్థి సాధించిన సమస్యకు అప్పటికప్పుడు సరిచూసుకోవడం ద్వారా పునర్బలనం మనం అందివ్వచ్చు అని చెప్తుంది అనమాట. ఇది 3వ పాయింట్ ఫస్ట్ ఇయర్లో తర్వాత సెకండ్ ఇయర్లో ఉండేది గణిత శాస్త్ర సంకేతాల గురించి మనం మాట్లాడుకోవాలి. సో గణిత శాస్త్రం ప్రత్యేక సంకేతాలను కలిగి ఉంటుంది. ఈ ప్రత్యేకమైన సంకేతాలు కలిగిన భాషను ఉపయోగించి గణితాంశాలను సరళంగా సూచించవచ్చు. ఉదాహరణకు 1600
15 999 కన్నా పెద్దది. దీన్ని ఏ విధంగా రాస్తాం? సింపుల్గా ఇలా ఒక సంఖ్యలో ఉపయోగిస్తాం అనమాట. దీన్ని బోధనలో ఏ విధంగా అన్వయం చేయాలి? వీలైన ప్రతి సందర్భంలోనూ సంకేతాలను ఉపయోగించడం ద్వారా గణితంలోని సౌలభ్యాన్ని విద్యార్థులు గ్రహించేటట్లు మనం చేయాలని చెప్తుంది అనమాట. ఇదే సెకండ్ ఇయర్లోకి వచ్చేసరికి ఏమవుతుంది? గణిత సంకేతాలు కలిగిన భాష, గణిత శాస్త్ర సూత్రాలన్నీ సాధారణంగా సంకేతాలతోనే తెలుపబడతాయి. ఉదాహరణకు బారు వడ్డీ PTR/100 అని చెప్తూ I అంటే వడ్డీ అని, P అంటే అసలు అని, T అంటే సమయం అని, R అంటే వడ్డీ రేట్ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం సంకేతాలు అనేవి ఉపయోగించడం జరుగుతుంది. ఇక తర్వాత గణితం తార్కికమైనది. ఇంతకు ముందే మనం చెప్పాం, సెకండ్ ఇయర్లో చెప్పుకున్నాం అనమాట. గణితం తర్కంతో ముడిపడి ఉంటుంది. తర్కమే గణితానికి పునాది. 8 కన్నా 5 పెద్దది. చూసారా? ఉదాహరణకు 8 5 కన్నా పెద్దది, 8 5 కన్నా పెద్దది, 5 3 కన్నా పెద్దది కనుక 8 3 కన్నా పెద్దది అవుతుంది. సో ఇది తర్కమైనది. సో గణితానికి గల ఈ తార్కిక స్వభావాన్ని ఉపయోగించి బోధించడం ద్వారా విద్యార్థుల్లో తార్కిక ఆలోచనలు వృద్ధి చేయవచ్చు అని మనకు చెప్తుంది అనమాట. ఇక హేతువాదం గురించి చూస్తే ఆగమన హేతువాదం గురించి మనకి ఫస్ట్ ఇయర్లో ఉందన్నమాట. సో సెకండ్ ఇయర్లో అయితే మనం ఖచ్చితంగా ఏం చెప్తామంటే ఆగమన నిగమన హేతువాదాలని ఒకేసారి చెప్పడం జరిగింది. సో ఒక్కొక్క అంశాన్ని గురించి మాట్లాడదాం. ఓకే, సో ఆగమన హేతువాదం ఫస్ట్ ఇయర్లో ఏం చెప్తుందో చూద్దాం. గణితంలో చాలా అంశాలు ఆగమన హేతుం ద్వారా కనుగొనబడ్డాయి. ఆగమన హేతువాదం అనగా ఒక విషయాన్ని అనేకసార్లు పరిశీలించినప్పుడు ఒకే ఫలితాన్ని పొందితే అటువంటి మిగతా సందర్భాల్లో కూడా అదే ఫలితాన్ని పొందుతామనే నిర్ధారణ రావడాన్ని ఆగమన హేతువాదం అంటాము అని చెప్పడం జరిగిందనమాట. ఏదైనా 2 బేస్ సంఖ్యలు తీసుకోండి, 3 5 వాటిని మొత్తం కనుగొనండి, 10 వస్తుంది. ఇలా మరో 2 తీసుకోండి, మరో 2 తీసుకోండి. ఇలా ఫైనల్గా మనం ఏం చెప్తాం అనమాట, ఏ 2 బేస్ సంఖ్యలు కలిపినా మనకి ఒక సరి సంఖ్య వస్తుంది అంటూ మనం ఏం చేస్తాము, ఒక సాధారణీకరణాన్ని చేస్తాం అనమాట, నిర్ధారణకు వస్తాం అనమాట. దీన్ని ఏమంటాం? ఆగమన హేతువాదం అని పిలుస్తాం. అయితే ఇక్కడ గమనిక అంటూ మనకి ఇచ్చాడు అనమాట. ఆగమన హేతువాదం ప్రకారం నిర్ధారణకు వచ్చే ముందు చూడండి ఒకసారి, ఆగమన హేతువాదం ప్రకారం నిర్ధారణకు వచ్చే ముందు మనం ఏం చేయాలంటే గణితాగమన సిద్ధాంతము లేదా నిగమన విధానంలో పరీక్షించి నిర్ధారణకు రావాలి. అంటే ఆగమన నిర్ధారణ చేసే ముందు నిగమన విధానంలో ఒకసారి పరీక్షించి చూడాలి. ఉదాహరణకి ఇక్కడ కొన్ని లెక్కలు అయితే ఇచ్చాడనమాట. ఏ 2 ప్రధాన సంఖ్యల మొత్తమైన సరి సంఖ్య, ఇది ఒక సాధారణీకరణం, అన్ని ప్రధాన సంఖ్యలకు వర్తిస్తుందని పరిశీలిస్తే ఆ 2 ప్రధాన సంఖ్యల్లో ఒకటి తప్పనిసరిగా ఏం కాకూడదు, 2 కాకూడదు అంటూ మనకు చెప్పడం జరిగిందనమాట. ఇలా మనం అంతేకాకుండా n యొక్క అన్ని సహజ సంఖ్యలకు n² - n + 41 ఒక ప్రధాన సంఖ్య అని చెప్పడం జరిగిందనమాట. సో ఇది కూడా మనం అన్నింటిలో కూడాను మనం ట్రై చేసి చూడాలి అనమాట. ట్రై చేసి చూసినప్పుడు మాత్రమే. కానీ n = 41 తీసుకున్నట్లయితే అప్పుడు ఇది ఏమవుతుంది, ఇది సంయుక్త సంఖ్య అయిపోతుంది అనమాట. అంటే n విలువలు ఏ విలువ వేసినా సరిపోతుంది, కానీ అంటే 40 వరకు ఏ విలువ వేసుకున్నా ఇది ప్రధాన సంఖ్య రిజల్ట్ వస్తుంది. కానీ 41 వేసేటప్పుడు మాత్రం అది సంయుక్త సంఖ్య వస్తుంది. అంటే ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఏదైనా సరే ఒక ఆగమన హేతువాదం పద్ధతిలో బోధించి అంటే కాన్సెప్ట్ వచ్చిన తర్వాత దాన్ని నిగమనంగా ఒకసారి ట్రై చేసుకొని చెక్ చేసుకోవాలి. అదేవిధంగా ఆగమన హేతువాద పద్ధతిలో బోధించి విద్యార్థులకు ఆయా భావనలపైన అవగాహన కల్పించవచ్చు. ఉదాహరణకు దీర్ఘచతురస్ర వైశాల్యం కావచ్చు, త్రిభుజంలో 3 కోణాలు మొత్తం కానీ మన ఆగమన పద్ధతిలో చెప్పవచ్చు. ఇక నిగమన హేతువాదంలో ఏం చెప్తాము? నిగమన హేతువాదం అనేది అనిర్వచిత పదాలకు స్వీకృతాలు, నిరూపించబడిన సత్యాలు, ఆగమన హేతువాద విధానంలోని నిరూపణల వంటి అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంటే ఇది అనిర్వచిత పదాలపైన, స్వీకృతాలపైన, నిరూపించబడిన సత్యాలపైన, ఆగమన హేతువాద విధానంలోని నిరూపణల వంటి అంశాలపైన ఆధారపడి ఉంటుందన్నమాట నిగమన హేతువాదం అనేది. చూసారు కదా. మరి ఉదాహరణకు త్రిభుజంలో 2 కోణాలు 60 డిగ్రీలు 70 డిగ్రీలు అయినా మూడో కోణం ఎంత? ఇది ప్రశ్న, నిగమన హేతువాదంలో అడిగినటువంటి ప్రశ్న. మరి దీనికి ముందు మనం ఏం తెలియాలి? సత్యాలు తెలిసి ఉండాలి. ఫస్ట్ త్రిభుజంలో 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు అన్న సత్యం మనకు తెలిసి ఉండాలి. అంతేకాకుండా మొత్తం ఏ త్రిభుజంలో అయినా 3 కోణాల మొత్తం కలిపితే మనకు 180 డిగ్రీలు వస్తుంది అని ఆగమన హేతువాద నిర్ధారణ మనకు తెలిసి ఉండాలి. తెలిసిన తర్వాత ఏం చేస్తామంటే 180 డిగ్రీల నుండి 2 కోణాలను కలిపి మనం తీసివేస్తాం, ఫలితంగా 40 డిగ్రీలు వస్తుందని చెప్తాం అనమాట. అంటే నిగమన హేతువాదం చేసే ముందు ఖచ్చితంగా నిర్వచిత పదాలు తెలిసి ఉండాలి, స్వీకృతాలు తెలిసి ఉండాలి, ఆగమన హేతువాద విధానంలో నిరూపణలు కూడా జరిగి ఉండాలి. ఈ విధంగా చేస్తేనే మనం ఏం చేస్తాం, నిగమన హేతువాదం వాడతాం. సో ఆగమనంలో హేతువాదం గురించి మొత్తం తెలిసిన తర్వాతనే మనం నిగమన హేతువాదం ద్వారా మనం ఉపయోగిస్తాం. అయితే గణితంలో మ్యాక్సిమం అన్ని కూడాను నిగమన హేతువాదాన్ని ఉపయోగించి సాధించడం అనేది జరుగుతుంది అని మనకి ఫస్ట్ ఇయర్లో చెప్పడం జరిగింది. ఇక సెకండ్ ఇయర్లోకి వద్దాం సార్. సెకండ్ ఇయర్లో ఏం చెప్పాడు ఒకసారి చూద్దాం. సో సెకండ్ ఇయర్లో చెప్పేటప్పుడు అయితే ఎగ్జాంపుల్స్ అయితే చాలా ఎక్కువ ఇచ్చాడు. ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక విషయం అనేకసార్లు పరిశీలించినప్పుడు ఒకే ఫలితాన్ని పొందినట్లయితే మిగిలిన అన్ని సందర్భాల్లో కూడా అదే ఫలితాన్ని ఇస్తుందని నమ్మకం కలుగుతుంది. అటువంటి విషయ నిర్ధారణ ఆగమన హేతువాదం అంటాము. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ అదే ఇచ్చాడు, ఫస్ట్ ఇయర్లో ఇచ్చింది మళ్ళీ ఇచ్చాడు అనమాట. అయితే నిగమన హేతువాదము కొన్ని స్వానుభవ విషయాలు, అనిర్వచిత పదాలు, స్వీకృతాలు, నిరూపించిన సత్యాలపైన ఆధారపడి ఉంటుంది. అర్ధవృత్త ఖండంలోని కోణము సమకోణము. చూడండి ఒకసారి,
సరాసరి అర్ధవృత్త ఖండంలోని కోణము సమకోణం అని నిరూపించడానికి మనం ఈ క్రింది సత్యాలను ఆధారంగా నిరూపిస్తాము. సో సమకోణం అంటే మనకి అర్ధవృత్త ఖండంలోని కోణం ఇప్పుడు కూడా 90 డిగ్రీలు ఉంటుంది. దీన్ని ఈ విధంగా చెప్తారు. ఓకే, ఇక్కడ చూడండి, ఒక వృత్తంలో ఒక చాపం కేంద్రం వద్ద ఏర్పడే కోణం అదే చాపంతో మిగిలిన పరిధిపై ఏర్పడే కోణానికి రెట్టింపు. అంటే ఒక చాపం పైన ఉండేటటువంటి 2 బిందువులు అనేవి కేంద్రం దగ్గర ఏర్పరిచే కోణం అనేది అదే వృత్తం అంతరంలో ఏర్పడిన కోణానికి డబుల్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది x అయింది అనుకోండి, ఇది 2x అవుతుంది. ఈ విషయం మనకు తెలిసి ఉండాలి. తర్వాత ఒక సరళ రేఖ మీద ఒక బిందువు వద్ద ఏర్పడే కోణాలు మొత్తం మనకు తెలిసి ఉండాలి. ఒకే సరళ రేఖ వద్ద ఏర్పడే కోణాలు మొత్తం 180 డిగ్రీలు తెలిసి ఉండాలి. ఈ రెండు తెలిస్తేనే మనకేమవుతుంది, ఇక్కడ కోణం అయితే తెలుస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాము, అర్ధవృత్తం తీసుకున్నాము. సో అర్ధవృత్తంలో ఉండేటటువంటి కోణం ఎంత, ఈ కోణం ఏమవుతుంది. సో ఈ త్రిభుజంలో 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు అవుతుంది. అలాంటప్పుడు ఇక్కడ చూసారా, ఈ చాపరేఖ బిందువు వద్ద ఏర్పడే కోణం, ఇక్కడ కోణం కానీ మీరు ఏం చేస్తారు, ఇది 180 డిగ్రీలు అయింది అనుకోండి. సో ఈ కోణం ఏమవుతుంది చెప్పండి, దాంట్లో హాఫ్ ఉంటుందని మనకు తెలుసు. సో కాబట్టి ఏమవుతుంది, 180/2 కింద మనం చెప్తాం అనమాట. అప్పుడు మనకి ఏమొస్తుంది, 90 డిగ్రీలు అనేది వస్తుంది అనమాట. అంటే ఈ ఒక నిర్ధారణ చేయాలంటే మనం 2 నిర్ధారణలపైన ఆధారపడి ఉండాలని చెప్తుంది అనమాట. ఇది మనకి సెకండ్ ఇయర్లో ఆగమన నిగమన హేతువాదాలపైన ఇచ్చినటువంటి విశ్లేషణ. ఇక తర్వాత చూసుకుంటే నమూనాల అధ్యయన శాస్త్రం అంటే చెప్తూ మనకి సెకండ్ ఇయర్లో ఇవ్వడం జరిగింది. గణిత శాస్త్రం ఏ ప్రాపంచిక విషయంకైనా నమూనాలను సూచిస్తుంది. భౌతిక శాస్త్ర నమూనాలు కావచ్చు, వస్తురూప నమూనాలతో కావచ్చు, గణితం అనేది సూచించగలగడం వల్లనే వాటి విశ్లేషణ పరిశోధన జరుగుతుందన్నమాట. సో ఈరోజు మనం ఉపయోగిస్తున్న ఆల్గారిథం నమూనా అనేది ఒక సాధారణ గణిత నమూనా అని చెప్పడం జరిగింది. ఇక ఆధార పరికరం గురించి మాట్లాడదాం. గణిత శాస్త్రం దాదాపు అన్ని రకాల శాస్త్ర అధ్యయనానికి ఒక ఆధారం లేక పరికరంగా తోడ్పడుతుంది. ఒక అధ్యయనానికి సంబంధించి విశ్లేషణ కానీ లేదా విశ్లేషణకు ఫలితాలు రాబట్టడానికి కానీ గణితం ఎక్కువ సహాయపడుతుంది అని ఇవ్వడం జరిగింది. ఇక ఫస్ట్ ఇయర్లో మనం చూస్తే ఖచ్చితత్వం అనేది అండ్ సెకండ్ ఇయర్లో కూడా ఖచ్చితత్వం అనేది ఇవ్వడం జరిగింది. సో గణిత హేతువాదన ఒక పద్ధతి ద్వారా ఖచ్చితమైన ఫలితాలను సాధించడానికి వీలైన శాస్త్రం. గణితంలో సందిగ్ధకు తావులేదు. సో గణితంలోని ఫలితాలు సరైనవి సరికానివి అనేవి మాత్రమే వర్గీకరించవచ్చు. ఫలితాలకు అనుగుణంగా ఫలితాలు మారే అవకాశం ఉండదు. సో ఇక్కడ దీనికి ఉదాహరణగా మనకి ఏం చెప్పాడంటే a² + b² చూడండి ఇక్కడ చిన్న ఎర్రర్ అండి ఇది. సో మనం సరి చేసుకుందాం. a + b² = a² + 2ab + b² అనేది సర్వ సమీకరణం ఎవరు నిరూపించినా ఒకే విధంగా వస్తుందని చెప్పారనమాట. సో అదేవిధంగా మనం ఫస్ట్ ఇయర్లో చూసుకున్నట్లయితే ఖచ్చితత్వం. గణితం అంటే ఖచ్చితంగా భావించవచ్చు. గణితంలో సందిగ్ధకు అవకాశం లేదు. గణితం ఫలితాలను పరిస్థితులకు అనుగుణంగానో అభిప్రాయాలకు అనుగుణంగా మారే అవకాశం ఇవ్వదు. ఉదాహరణకు 2 + 5 కలిపితే 7 వస్తుంది. ఈ ఫలితం ఎవరు చేసినా ఎప్పుడు చేసినా ఒకేలా వస్తుంది. కాబట్టి గణితానికి కొన్ని ఖచ్చితత్వం వల్ల విద్యార్థుల్లో సమస్యల పట్ల ఆత్మవిశ్వాసంతో వాళ్ళు సాధించడానికి ముందుకు వస్తారని చెప్పారనమాట. ఇక మనం సెకండ్ ఇయర్కి వెళ్దాం ఒకసారి. సో సెకండ్ ఇయర్లో అయితే మనకి ఇవన్నీ చెప్పుకున్నాం. సరిచూసే విధానం కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఫలితం చేసిన తర్వాత అది కరెక్టా కాదా సరిచూసుకునే అవకాశం ఇస్తుంది. ఇక తర్వాత మనకి సహజమైన ఆలోచన విధానం గురించి చెప్తుందనమాట. గణితంలో సమస్యలకు వ్యక్తి తార్కిక ఆలోచన శక్తి, సృజనాత్మక శక్తి ఆధారంగా సాధించడానికి ఉంటుందని చెప్పాడనమాట. విద్యార్థుల్లో తార్కికమైన ఆలోచన శక్తి, సృజనాత్మక శక్తులను పెంపొందిస్తుంది. అంటే సహజమైన ఆలోచన విధానాన్ని పెంపొందిస్తుంది గణితం అనేది చెప్పడం అయితే జరిగిందనమాట. సౌందర్య లక్షణం గురించి మాట్లాడదాం. సో జ్యామితి ఆధారంగా మానవులతో నిర్మింపబడే కట్టడాలు కావచ్చు, ప్రకృతి సౌష్ఠవ రూపాన్ని కలిగిన పూలు కావచ్చు, ఆకులు కావచ్చు, అలాగే గణిత పజిల్స్ కావచ్చు, శిల్పం అన్నీ కూడా గణిత నియమాలకు లోబడే విషయాలకు మనకు తెలుస్తుంటాయి. సో ఇవి మనకు ఉండేటటువంటి సౌందర్య లక్షణం గురించి చెప్పాడనమాట. సో మరి ఫస్ట్ ఇయర్లో చూసుకున్నట్లయితే 9వది లాస్ట్ది సహసంబంధం గురించి ఇక్కడ చెప్పాడనమాట. విద్యా ప్రణాళికలోని పాఠ్య విషయాలను ఒకదానితో ఒకటి సంబంధపరిచి బోధించడం సహసంబంధం లేక పరస్పర సహసంబంధం అంటాం. అంటే విద్యా ప్రణాళికలో ఒక పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు ఒక అంశానికి మరో అంశానికి మనం ఏం చేస్తామంటే సంబంధం ఏర్పరిచి చెప్తామన్నమాట. అయితే ఇక్కడ ఒక బ్రాడ్ఫోర్డ్ ఇచ్చినటువంటి నిర్వచనం ఉంది. ఏదైనా ఒక విషయంలోని సమస్యను మరొక విషయంతో పరిష్కరించడమే సహసంబంధం అంటాము అంటూ బ్రాడ్ఫోర్డ్ ఇచ్చినటువంటి నిర్వచనం అయితే ఒకటి ఉందన్నమాట. అయితే గణిత సహసంబంధాలు ఎన్ని రకాలు ఉంటాయి అంటే ఇవి 2 రకాలు ఉంటాయి. ఒకటి బాహ్య సహసంబంధము, 2 అంతర్గత సహసంబంధము. ముందుగా అంతర్గత సహసంబంధం గురించి మాట్లాడతాం. గణితంలో మనకి అనేక ఉపశాఖలు అనేవి ఉంటాయన్నమాట. అంటే అంకగణితం కావచ్చు, రేఖాగణితం కావచ్చు, ఇలా మనకి శాఖల మధ్యలో ఉండేటటువంటి సంబంధం ఉంటుంది. ఇది అంతర్గత సహసంబంధం. ఇంకా కాకుండా ఒకే శాఖలో ఉండేటటువంటి వివిధ అంశాల మధ్య, అంటే ఇక్కడ గణితంలో వివిధ శాఖలు ఉంటాయి. వివిధ శాఖల మధ్య ఒక శాఖను ఉపయోగించి మరో శాఖను ఎక్స్ప్లెయిన్ చేస్తే దాన్ని అంతర్గత సహసంబంధం చెప్తాం. వివిధ అంశాల మధ్య
అలా కాకుండా ఒకే శాఖలోని వివిధ కాన్సెప్ట్స్ పైన, అంటే ఉదాహరణ అంకగణితం తీసుకున్నాం అనుకోండి, అంకగణితంలో భిన్నాలు ఉంటాయి, శాతాలు ఉంటాయి, లాభ నష్టాలు ఉంటాయి. వీటిని మనం వర్ణించేటప్పుడు లేదా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వాటి మధ్య రిలేషన్ అనేది ఏర్పరుస్తాం అనమాట. అంటే ఒకే శాఖలో వివిధ అంశాల మధ్య సహసంబంధం ఉండొచ్చు, లేదా గణితంలో వివిధ శాఖల మధ్య సహసంబంధం ఉండొచ్చు. ఇక బాహ్య సహసంబంధం చూద్దాం. సో గణితానికి నిజ జీవితంతో సహసంబంధం ఏర్పరచడం అనేది ఒక బాహ్య సంబంధం అయితే, గణితానికి ఇతర పాఠ్య విషయాలతో గల సహసంబంధం అనేది రెండోది అనమాట. అంటే గణితం అనేది మనం గృహము, పాఠశాల, వృత్తి, వ్యాపారాల్లో ఉపయోగిస్తే దాన్ని ఒక రకంగా వర్ణిస్తాము. ఇక గణితాన్ని భౌతిక శాస్త్రం కానీ, విజ్ఞాన శాస్త్రం కానీ, శాస్త్రీయ సాంఘిక శాస్త్రం కానీ, వ్యాయామ శాస్త్రం కానీ, కళా విద్యను మనం వర్ణించేటప్పుడు మరో విధంగా చెప్తాం అనమాట. సో అంతేకాకుండా నిజ జీవితంలో ఎక్కడెక్కడ ఉపయోగిస్తామంటే, ఉదాహరణకు ప్రతి దగ్గర ఉపయోగిస్తాము, వంటగదిలో ఉపయోగిస్తాము, తోట పనిలో ఉపయోగిస్తాము, వివిధ వృత్తుల్లో ఉపయోగిస్తాము. ఇదంతా కూడా జనరల్ టాపిక్ అండి. ప్రయాణాల్లో ఉపయోగిస్తాము, బ్యాంకింగ్ రంగంలో ఉపయోగిస్తాము, కళల్లో ఉపయోగిస్తాము. అదేవిధంగా ఇక్కడ ఒక చిన్న మాట అయితే చెప్పాడండి. 9వ శతాబ్దం కాలంలో ప్రారంభమైన మైసూర్ ప్రాంతంలో ప్రసిద్ధ గణిత శాస్త్రమైన మహావీరాచార్యులు అప్పుడు ఒక గ్రంథం రాశారనమాట. అదేంటంటే గణిత సార సంగ్రహం అని రాశారనమాట. లౌకికే వైవికే వ్యాపి తత్సర్వం గణితేన వినా నహి అంటూ 8 శ్లోకాల గురించి చెప్పడం జరిగింది. ఈ 8 శ్లోకాలు ఏం చెప్తున్నాయో ఒకసారి చూద్దాం. ఈ 8 శ్లోకాల ప్రకారం మనకేమవుతుందంటే, గణితం అనేది వైదికము, ధార్మిక క్రియలు, కామశాస్త్రము, అర్థశాస్త్రము, సంగీతం, అదేవిధంగా నాటకాలు, పాకశాస్త్రము, వైద్య, అదేవిధంగా దీన్ని వాస్తు, అంటే మస్తు కాదు ఇది, వాస్తు నిర్మాణాది శాస్త్రాలు, ఛందశాస్త్రము, తర్క, వ్యాకరణాలు, విభిన్న కళలు, గ్రహగతలు, గ్రహణాలు, గ్రహకూటములు, దిశ, కాల నిర్ణయాలు, చంద్ర సంచారము, ద్వీప, సముద్ర, పర్వత అని చెప్తూ చాలా శాస్త్రాలు చెప్పారు. కానీ చివరిలో ఒక మాట చెప్పాడండి. ఇక మాటలు ఎందుకు, త్రిలోకాల్లో సకల చరాచరాల్లో ఏ వస్తువును గణిత ప్రమేయం లేకుండా అస్తిత్వమే లేదు అని నొక్కి వక్కానించడం చెప్పాడనమాట. అంటే సో త్రిలోకాలలో కూడాను ఏ శాస్త్రాన్ని కానీ, ఏ వస్తువు కానీ మనం తీసుకున్నట్లయితే అక్కడ గణితం లేకుండా ఏదీ లేదని చెప్తూ మహావీరాచార్యులు గణితసార సంగ్రహంలో చెప్పడం జరిగింది. సో దీనిపైన కూడా ఒక ప్రశ్న అవడానికి అవకాశం ఉంటుంది. మహావీరాచార్యులు గణితసార సంగ్రహము తెలుగులో అనువదించింది ఎవరు? సో ద పుస్తకం పేరు సారమతి. దీన్ని అనువదించింది విద్వాన్ తిన్నేటి విద్వాన్ గారు దీన్ని అనువదించారనమాట. సో తెలుగులో అనువదించడం జరిగింది. ఇది తెలుగు అకాడమీ 2003లో దీన్ని ప్రచురించడం అనేది జరిగిందనమాట. గుర్తుంచుకోండి, మహావీరాచార్యుని గణితసార సంగ్రహము, సారమతి తెలుగు వ్యాఖ్యాన సహిత అనువాదము విద్వాన్ తిన్నేటి రచించిందనమాట. ఇక నిజ జీవితంలో గణిత ఆవశ్యకత, ప్రాముఖ్యత, గణితము, పాఠశాల గణితానికి మధ్య గల వ్యత్యాసాల గురించి తర్వాత పార్ట్లో వివరిద్దాం. ఇక సెకండ్ ఇయర్ గురించి ఒకసారి చూద్దాం. ఇక్కడ సెకండ్ ఇయర్లో పిల్లల స్వభావం అని చెప్తూ మనకు ఒక పార్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ప్రాథమిక ఉన్నత స్థాయిలో విద్యార్థి స్వభావం ఎలా ఉంటుంది అండ్ యూపీ లెవెల్లో విద్యార్థి స్వభావం ఎలా ఉంటుంది అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుండి కూడాను ఫస్ట్ ఇయర్ వేరేగా, మనం సెకండ్ ఇయర్ వేరేగా చదువుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి నెక్స్ట్ పార్ట్లో మీకు ఫస్ట్ ఇయర్లో ఉండేటటువంటి మొత్తం కంటెంట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతే సెకండ్ ఇయర్ పార్ట్ అనేది రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ పార్ట్లో మిగతాది కంటిన్యూ చేద్దాం. So thank you guys, thank you for watching.